కాకినాడ జిల్లా జగంపేటలో తూర్పు కాపుల సమావేశం పీలా మహేష్ అధ్యక్షతన స్థానిక ట్రావెల్స్ బంగ్లా ఆవరణలో జరిగింది. గత నెల డిసెంబర్ నెలలో పీజీఆర్ఎఫ్తో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఓబీసీ రిజర్వేషన్ కొరకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని లోపంటి చిరంజీవి, కోడిగుడ్ల రాంబాబు, పైల సుభాష్ చంద్రబోస్ తెలిపారు. కార్యక్రమంలో తాండ్రోతు నూకరాజు, సంగిరెడ్డి చంద్రరావు, వెలిసెట్టి బుజ్జి, నండ్ల చిరంజీవి, బూరా సతీబాబు, కొప్పాక నాగేశ్వరరావు, కింగం బాబురావు, రఘుమండ అప్పారావు, రాంబర్కే మణికుమార్, కొండ్రోతు పైడియా తదితరులు ఉన్నారు. నమస్తే అండి, నా పేరు చిరంజీవి. ఏదైతే తూర్పు కాపులకు ఉత్తరాంధ్ర మినహా జిల్లాలు ఏదైతే ఉన్నాయో మరి జిల్లాలో ఓబీసీ రిజర్వేషన్ సమస్య మాకు ఇక్కడ చాలా జటిలమైనది. ఇక్కడ ఓబీసీ రిజర్వేషన్ అప్లికేబుల్ కావడం లేదు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా అప్లికేబుల్ కావడం లేదు. అయితే కేంద్ర దృష్టిలో మేము ఓసీలో అంటున్నారు, అక్కడ మరి ఈడబ్ల్యూఎస్ ఇవ్వడం లేదు. మేము బీసీలో అయితే ఓబీసీ ఇవ్వమని చెప్పి ప్రభుత్వాలు కోరడం జరిగింది. ఆ ప్రోగ్రెస్ ఎన్సీబీసీలో జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే గతంలో పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాలో మైగ్రేషన్ త్రూ ఏదైతే కులం పుట్టిన చోట నుంచి వలస వచ్చినట్టు సర్టిఫికేట్ తెచ్చుకుంటే కులం పుట్టిన చోట ఏదైతే రిజర్వేషన్ అప్లికేబుల్ అవుతుందో అదే రిజర్వేషన్ ఈ జిల్లాలో ఇవ్వమని చెప్పి మరి కోరడం జరిగింది. దానికి తగ్గట్టుగా కాకినాడ జిల్లా గౌరవ కలెక్టర్లు దీని మీద గత డిసెంబర్లో రిప్రజెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మరి ఆర్డినెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే ఆర్డినెన్స్ ఇచ్చారో గౌరవ కలెక్టర్ గారికి, అపూర్వ భర్త గారికి, సహాలి గారికి ప్రత్యేకమైన మా తూర్పుగోపు జాతి నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మైగ్రేషన్ ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ ప్రాంతాల్లో, ఈ జిల్లాలో ఓబీసీ తీసుకునే వెసులుబాటు, మైగ్రేషన్ అంటే వలస వచ్చినట్టు సర్టిఫికెట్ తెచ్చుకోలేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ తీసుకునే విధంగా ఇచ్చినటువంటి ఆర్డర్ని మేము సంఘం నుంచి హర్షిస్తూ మరి ఇటువంటి ఆర్డర్ ఇచ్చిన కలెక్టర్ గారికి, ఇక్కడ ఈ ఆర్డర్ కోసం పనిచేసినటువంటి మా సంఘ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా తూర్పు కాపులు రిజర్వేషన్ పరంగా వెనకబాటుతో ఉన్నారు, ఆర్థికంగా వెనకబాటుతనంతో ఉన్నారు, రాజకీయ వెనకబాటుతనంతో ఉన్నారు. కాబట్టి ఏదైతే అధికార ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలకు సంబంధించి నడిపే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరి మా జాతికి సంబంధించి రాజకీయ రిజర్వేషన్ మీద కూడా ఒక ఇంత మాకు ఇబ్బందికరమైన పరిస్థితులు రాజకీయ ఎదుర్కొంటున్నాం. రానున్న రోజుల్లో మాకు కూడా డీసీసీబీ కానీ, డీసీఎంఎస్ కానీ, ఇలా ఎమ్మెల్సీ నామినేట్ పదవుల్లో మా తాలూకా బిడ్డలకు అవకాశం కల్పించే విధంగా ఈ ప్రాంతం నుంచి మీరంతా కూడా కృషి చేయాలని మేము కోరుకుంటూ, ఏదైతే ప్రభుత్వాలు చేస్తాయో మా జాతికి న్యాయం, ఆ జాతి ఖచ్చితంగా ప్రభుత్వానికి న్యాయం చేసే విధంగా, ఆ జాతి ఆ ప్రభుత్వాన్ని భుజాన్ని వేసి మోసే విధంగా మేమంతా కూడా ప్రభుత్వాలకు అండగా ఉంటామని చెప్పి మరొకసారి తెలుపుకుంటూ, రానున్న రోజుల్లో ఇక్కడి నుంచి నామినేట్ పదవులకి తూర్పు కాపులకి అవకాశం ఇచ్చే విధంగా మరి ఇక్కడ ఉన్న నాయకులు ప్రభుత్వాలకి సిఫార్సు చేయాలని కోరుకుంటూ, జై తూర్పు కాపు.